తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు గుర్తుండిపోయే ఒకే ఒక పేరు మెగాస్టార్ చిరంజీవి. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతున్న ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక స్టార్డమ్ ను ఏర్పాటు చేసుకుని మెగా ఫ్యామిలీని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో భారీ సినిమాలను చేస్తూ తనదైన రేంజ్ లో ఓ హైప్ ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. చిరంజీవి తనయుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరుసగా భారీ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక గ్లోబల్ స్టార్ గా అవతారం ఎత్తిన ఆయన కూడా ఈ సినిమా మరింత గుర్తింపును అందుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు చేయబోయే సినిమాలతో ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. బాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని రేంజ్ లో మన హీరోలు ముందుకు దూసుకెళ్లిపోతున్న క్రమంలో రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో మరొకసారి 1000 కోట్ల మార్కుని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటి వరకే ఆయన సోలో హీరోగా పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. RRR సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఈ సినిమా రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా హీరోగా చేశాడు. కాబట్టి ఆ సక్సెస్ అనేది ఇద్దరికి సమపాలలో దగ్గుతుంది. ఇప్పుడు సోలో హీరోగా తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించారు. మరి ఈ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్ రాబడితే తప్ప ఈ సినిమాకి భారీ లాభాలు అయితే రావు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాకు లాంగ్ రన్ లోనే 1000 కోట్లు వచ్చే విధంగా శంకర్ ఇందులో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను దండిగా పెడుతున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తనదైన రీతిలో సత్తా చాటుతున్న మెగా పవర్ స్టార్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటూనే తన మార్కెట్ అనేది భారీగా విస్తరిస్తుంది. లేకపోతే మాత్రం భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం కష్టమవుతుందని చెప్పాలి. మరి చూస్తున్నానండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.